అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇచ్చిన డైలాగ్ ఉద్దేశం ఏంటి? దీనిపైనే చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమా, లేదా ట్రోలింగ్ హేట్ క్యాంపెయిన్లు ఆపడమే లక్ష్యమా? అభిమానుల ఎనర్జీని పాజిటివ్ దిశగా మళ్లించేందుకేనా? హీరోలు బానే ఉన్నాం, మీరు కలిసి ఉండండి అని చెప్పడమా? ఫ్యాన్స్ కల్చర్ మార్చాలని ఆయన డిసైడ్ అయ్యారా? ఇక నచ్చకపోతే వదిలేండి, ఇదే కొత్త నినాదమా? ఫ్యాన్స్ అసోసియేషన్ లో బలోపేతం చేస్తున్నారా? మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ ప్రసన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. లక్ష్మీనారాయణ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇచ్చిన డైలాగ్స్ లో చాలా మీనింగ్ఫుల్ థింగ్స్ కనిపిస్తున్నా, ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ఆయన ఏవైతే డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి చెప్పారో, సో ఫ్యాన్స్ కి మాత్రమేనా, లేకపోతే ఇంకేదైనా కోణం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వైరల్ అవ్వటం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ఉద్దేశం కేవలం ఆయన ఫ్యాన్స్ను ఉద్దేశించే కాదు, ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరిని ఉద్దేశించి కామన్గా ఒక డైలాగ్ చెప్పారు. ఎవరిని ద్వేషించకండి, ఎవరి కోసం టైం వేస్ట్ చేయకండి, మీకోసం మీ కుటుంబం కోసం టైం వినియోగించండి. మనకు పడని వాళ్ళ కోసం ₹1 ఖర్చు పెట్టడం అనవసరం కదా, మనకు అవసరం ఉన్న వాటి కోసం ₹1 ఖర్చు పెట్టి దాన్ని ఆస్వాదించడంలో ఆనందం ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఉద్దేశం తన అభిమానులకు ఎంతగా వర్తిస్తుందో తనని ద్వేషించే వాళ్ళకు కూడా అంతే వర్తిస్తుంది. ఎవరితోటి ద్వేషాలు పెట్టుకోవద్దని చెప్పడంలో ముఖ్య భాగం అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ నెగిటివ్ టోన్లో చూడటానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సమావేశమైంది కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన 4-5 రాష్ట్రాల ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల తెలుగు జిల్లా ప్రతినిధులు మాత్రమే. అంటే ఈ అభిమానుల సమక్షంలో వీళ్ళకి ఎందుకు చెప్పారంటే, వీళ్ళని మీరు కూడా ఇతరులని ద్వేషించొద్దు అనే ఒక కోణంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వేరే ఎవరిని ద్వేషించొద్దు, ఓన్లీ మీరు మాత్రమే, మీకు అనుకున్న వాళ్ళకు మాత్రమే ఫేవర్గా, మీకు అనుకున్న వాళ్ళకు మాత్రమే టైం కేటాయించండి, ₹1 ఖర్చు చేయండి, ఆ ఆనందం పొందండి అనే యాంగిలే కనిపిస్తుంది తప్ప ఇతరుల గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడినట్టుగా మనకు ఆ మాటల్లో సందర్భం అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఇది 2వ సంవత్సరం వేడుక. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే వేడుకని కేరళలో నిర్వహించారు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ నిర్వహిస్తారు ఏంటో అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే అల్లు అర్జున్ పుష్ప తర్వాత తన రేంజ్ పెరిగిపోవటము, అభిమానులందరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలనుకోవటము, అన్ని రాష్ట్రాల నుంచి ఒక అభిమాన సంఘాలు ఏర్పడటానికి ఒక ఇది రావటము, వీటన్నిటినీ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఒక ప్రతినిధుల కార్యవర్గం ఏర్పడింది. అవి అల్లు అర్జున్ అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కార్యవర్గాలు మొత్తము ఉన్నాయి. మనం ఫోటోల్లో చూడొచ్చు. అందరు అభిమాన సంఘాలు, అందరూ కార్యవర్గాలు మొత్తము కలిసి దిగిన ఫోటోలు కూడా మనం ఆ ట్విట్టర్ వేడుకగా చూడొచ్చు. అంటే ఈరోజు మీటింగ్ సంబంధించి కేవలం ఆయన చాలా రోజుల నుంచి కలవలేదు, గత సంవత్సరం ఎప్పుడో కలిశారు, మళ్ళీ కలవలేదు, కలవాల్సిన అవసరం ఉంది, కలుద్దామని ఫ్యాన్స్ నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకే ఈరోజు మీటింగ్ నిర్వహించారు. అంటే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ సినిమాల్లో పాన్ ఇండియా రేంజ్లో అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళటము, అన్ని రాష్ట్రాల్లో ఆయనకు అభిమానులు విస్తరించడము, ఆ అభిమానులందరినీ ఆయన్ని కలవాలనుకోవటము, అందరు అభిమానుల్ని కలవడానికి అవకాశం లేకపోవడం వల్ల కేవలం ఆ కార్యవర్గానికి సంబంధించిన, జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు మాత్రమే ఈరోజు ఈ మీటింగ్కి ఆహ్వానించినట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అభిమానులందరితోటి చాలా పేరున పలకరిస్తూ, అందరికీ ఫోటో సెషన్ నిర్వహిస్తూ, అందరితోటి సరదాగా గడిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా ఆ సమావేశం కొనసాగుతున్నట్టుగా లోపల ఉన్న మన మిత్రుల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఎస్ లక్ష్మీనారాయణ.